హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి, కళ్యాణ్ పడాల సాంగ్ గురించి, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గురించి, మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి అందరి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష గురించి చెప్తాను, తర్వాత కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం, సరేనా? అగ్ని పరీక్ష సీజన్ 2లో ఈసారి హిందీ వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒక టాక్ అయితే బయటకు వచ్చింది అనమాట. ఎందుకంటే ఇక్కడ అగ్ని పరీక్షలో తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక విషయం తెలిసింది. ఎందుకంటే అక్కడ సెలక్షన్ టీం అంతా కూడా హిందీ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల తెలుగు వాళ్ళకి మాట్లాడడానికి ఇబ్బంది అయిందంట. అలాగే అదేవిధంగా తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసే దాంతో పార్షియాలిటీ చూపించారంట. అదేవిధంగా ఇక్కడ వీడియోల్లో రికార్డ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు అక్కడ కొంతమంది చాలామంది వరకు ఫెయిల్ అయిపోయి వెనక్కి వచ్చేసారంట. కారణం అక్కడ హిందీ వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉండడం. నాకు అనిపించింది ఏంటంటే తెలుగులోనే తెలుగు వాళ్ళకి న్యాయం జరగకపోతే ఇంక హిందీ ఇంకా అవతల స్టేట్స్లో ఎలా న్యాయం జరుగుద్ది? అయినా మన తెలుగులో హిందీ వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఏముంది? నాకేం అర్థం కావడంలే. చూద్దాం, మరి హిందీ వాళ్ళు కానీ ఎక్కువ వచ్చారంటే నేను చెప్పింది నిజమని చెప్పేసి నేను అనుకోవచ్చు. ఎక్కువ వస్తారని అన్నారు. మరి చాలా దూరం అయితే అయిపోయిందంట. అంటే చివరి రౌండ్ వరకు తీసుకెళ్ళిపోయారంట. ఆ లాస్ట్గా అక్కడ ఎవరైతే మనం టెలికాస్ట్ అవుతుందో ఆ టెలికాస్ట్లో మనకి ఎవరైతే కనపడతారో వాళ్ళందరూ ఫైనల్ అయిపోయారని చెప్పేసి అంటున్నారు. ఆగస్టు 15వ తారీఖు వస్తుందని చెప్పి 99% టాక్ అయితే ఉంది. 99%. చూద్దాం, మరి సీజన్ 2కి కళ్యాణ్ పడాలా కూడా వస్తున్నాడేమోనని ఒక టాక్ అయితే ఉంది. ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందని కూడా టాక్ ఉంది. చూద్దాం, మరి కళ్యాణ్ పడాలా వస్తే మాత్రం చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇక కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చేసిన మంచి పనుల గురించి, ఆయన సాంగ్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫ్యాన్స్ చేసిన మంచి పనులు, ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరో ఆర్ఫనైజ్కి 30,000 ఇచ్చారంట. నేను విన్నాను, మరి అది నేను ఎంతవరకు నేనో తెలియదు. ఆర్ఫనైజ్కి 30,000 రూపీస్ డొనేట్ చేశారని చెప్పేసి విన్నాను. అదేవిధంగా మ్యూచువల్ ఫ్యాన్స్, మా మ్యూచువల్ ఫ్యాన్స్, నేను మ్యూచువల్ ఫ్యానే కాబట్టి మా మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి సపరేట్గా చెప్తాను అనమాట. ఏం చేశారంటే రెగ్యులర్గా చేసే మంచి పనులే, బట్ ఈసారి కొంచెం ఎక్కువ చేశారనమాట. ఈసారి దాదాపు ఒక 4 పిల్లల్ని ఎవరినో దత్తత తీసుకున్నారు అని చెప్పేసి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరో 4 పిల్లలని సంవత్సరం పాటు పోషిస్తామని చెప్పేసి దత్తత తీసుకున్నారట. సో ఇది అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు, కానీ నాకు ఇంటర్నల్గా ఒకరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట. సో అది బయటకు వస్తామో చూద్దాం ఫ్యూచర్లో. ఇకపోతే ఈ సాంగ్ ప్రమోషన్ చేయడం ఎలా, కళ్యాణ్ పడాల సాంగ్ని ప్రమోషన్ చేయడం ఎలా, కళ్యాణ్ పడాల సాంగ్ కూపన్ ఇంకా ఓపెన్ కాలేదు, దాని గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ పడాల సాంగ్ కూపన్ అనేది కళ్యాణ్ పడాల అఫీషియల్గా చెప్తాడని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. సో ఇంకా కూపన్ అయితే ఓపెన్ కాలేదు. ఆ కూపన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది కళ్యాణ్ పడాలని చెప్తాడు. మీరందరూ కూడా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ కూపన్ ఉపయోగించుకొని మీరు దాన్ని తీసుకోవడం బెటర్ అన్నమాట. ఎందుకంటే సాంగ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఒకవేళ కొంచెం లేట్ అయింది అనుకోండి, మళ్ళీ మనం కూపన్ అనవసరంగా దీని సబ్స్క్రిప్షన్ తీసుకున్నామని చెప్పేసి మనం తిట్టుకోకుండా సాంగ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూపన్ ఓపెన్ చేయండి. కూపన్ తీసుకోండి, 49 రూపాయలకి పడుతుంది అనమాట, సరేనా? ఇకపోతే ఈ సాంగ్ ప్రమోట్ చేయడం ఎలా అనే విషయం వస్తే, దయచేసి ఈ వీడియోలు క్లిప్స్ వాడొద్దని చెప్పాను కదా నేను. నన్ను అందరూ దాన్ని నేను ఫేక్ న్యూస్ చెప్తున్నా అంటున్నారు. ఎవరు కామెంట్ పెట్టారనమాట, మీరు ఫేక్ న్యూస్ చెప్తున్నారు, మీరు ఫేక్ న్యూస్ చెప్తున్నారు, వాళ్ళు చెప్పాలని చెప్పి. వాళ్ళు చెప్పడం ఏంది అంటున్నా. ఇప్పుడు మీరు ఒక భూమి కొంటారు, ఆ భూమిలో ఎవడో రిజిస్ట్రేషన్ కూడా మీ పేరు మీద ఉంది. ఆ భూమిని మీద ఎవడో వచ్చి నాది అని బోర్డు వస్తే మీరు లీగల్గా కేసు వేయరా? లీగల్గా ప్రొసీడ్ ఎవరా? మరి మీరే చేస్తే ఈటీవీ విన్నవాడు చాలా పెద్దోడు కదా, మరి వాడి ప్రాపర్టీని వాడి ప్రోడక్ట్ని మీరు తీసుకెళ్ళి పెట్టుకుంటే దాన్ని కాపీరైట్ స్ట్రైక్స్ వేరా? దాంతో ఫేక్ న్యూస్ ఏముంది నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పడం ఏంటి? అది మినిమం నాలెడ్జ్ ఉండాలి, కామన్ సెన్స్ ఎవరికైనా అర్థం అవుద్ది. దానికి కూడా అర్థం చేసుకోలేక నేను చెప్పేది ఫేక్ న్యూస్ అంటే ఏం చెప్పాలి, ఏం ఒత్తుకోవాలి ఇంకా. సో కాబట్టి దయచేసి క్లిప్స్ వాడద్దు. వీలైనంత వరకు ఫోటోలతో ఎడిట్ చేసి పెట్టండి, తప్పేమీ లేదు. ఫోటోలతో సాంగులతో ఎడిట్ చేసి పెట్టండి, సరేనా? ఇంకా నన్ను అడిగితే ఈ ఎడిటింగ్ కన్నా కూడా ఫేస్ వీడియోలు చేసి కళ్యాణ్ పడాలా సాంగ్ని ప్రమోట్ చేయడం ఇంకా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే, ఫేస్ వీడియోల ద్వారా. ఎందుకంటే మీకు ఛానల్ కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే
మీరు దానికి ఎవరు ఎన్ని చెప్పి చేసినా సరే డబ్బుల కోసమే చేస్తారు. యూట్యూబ్ ఛానల్స్‌లో ఏది పెట్టినా సరే డబ్బుల కోసమే పెడతారు. ఈ ఎడిట్లు పెట్టి ఫోటోలు పెట్టి ఎడిట్లు చేసినంత మాత్రాన మనకి మనీ రాదు దానివల్ల. మీరు నిజంగా మనీ కోసం చేయాలనుకుంటే. ఇంకా ప్రమోషన్ కోసం మాత్రమే ఛానల్ స్టార్ట్ చేసి చేయాలనుకుంటే చేయండి, తప్పులేదు. మనీ కోసం కాకుండా ఓన్లీ ప్రమోషన్ కోసం అయితే మీకు పర్వాలేదు. కానీ దీంతో ఫ్యూచర్ ఉండాలి. యూట్యూబ్‌లో లాంగ్ రన్‌లో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇది ఫేస్ వీడియోలే బెటర్. ఈ ఎడిట్లు అనేవి బెటర్ కాదు నన్ను అడిగితే. కాబట్టి కళ్యాణ్ పడాల సాంగ్ ప్రమోషను అయిపోతుంది. అలాగే మీకు సంబంధించినది ఫ్యూచర్ కూడా బాగుంటుంది నాలాగా ఫేస్ వీడియోలు చేస్తే. ఇది ఒక చిన్న సలహా, తీసుకుంటే లేకపోతే లేదు. మళ్ళీ నన్ను ఏమనొద్దు, కామెంట్స్‌లో మళ్ళీ చేసుకోవద్దు, ఓకేనా? అదనమాట. మొత్తం అన్నీ చెప్పేసినట్టున్నాను. వీడియో ఇప్పటికి లెంత్ అయిపోయింది. ఇంక మళ్ళీ కొత్త అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం.